హాయ్ డూడ్, వెల్కమ్ టు తెలుగు యానిమే ఓటి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో లూఫీ నాశనం అయిపోయిన ఎమైగోసా విలేజ్ అంతా చూస్తూ ఏసిని జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ఇక్కడెక్కడైనా ఆహారం కానీ కొన్ని నీళ్ళు కానీ దొరుకుతాయా, అలాగే ఒక మంచి డాక్టర్ కూడా. అప్పుడే ఇటాట్సు, నాకు ఎలా అని మాత్రం చెప్పకు, నాకు ఆహారం పెట్టిన ప్రతిఫలంగా టోమాను నేను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తాను. అలా లూఫీ ఎప్పుడైతే అన్నాడో ఇంకా ఇటాట్సుకి ఏ మార్గము లేక, మీరు ఉత్తరాన ఉన్న బంజరు భూమిని దాటితే అక్కడ డాక్టర్ ఉన్న పట్టణం కనిపిస్తుంది. లూఫీ సరే అని వెళ్తుంటే వెంటనే, ఒక నిమిషం, మీరు వెళ్లే దారిలో కైడో అధీనంలో ఉన్నవారు పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా టోమాని అంత దూరం తీసుకువెళ్ళడం చాలా కష్టం. నువ్వేం కంగారు పడకు, అది నేను చూసుకుంటా. ఇప్పుడైతే లూఫీ టోమాని తీసుకుని వెళ్తానన్నాడు. ఇటాట్సు లూఫీని వానా ప్రజలలో ఇమిడే విధంగా తయారు చేస్తుంటే, లూఫీ కినేమోని కిమోనోగా తయారు చేసావని కినేమో పేరునే మార్చేస్తాడు. నువ్వు ఇక్కడ వేసుకున్నటువంటి బట్టలను ఇక్కడ ఎవరూ ధరించరు, కాబట్టి ఈ దుస్తులను వేస్తున్నాను. నేను ఊరిలోకి వెళ్ళకపోవడానికి ఒక కారణం ఉంది. ఓటామాని జాగ్రత్తగా చూసుకో, నేను తర్వాత డాక్టర్కి చెల్లించిన డబ్బులను తిరిగి ఇస్తాను. అప్పుడే లూఫీ, నువ్వేం కంగారు పడుకో, ఒకవేళ నా ఫ్రెండ్స్ని నేను కలిశానంటే ఆహారం వైద్యం కూడా ఫ్రీయే. ఇలా లూఫీ ఎందుకు అన్నాడో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే డాక్టర్ చాప్పర్ అలాగే ప్రపంచంలో ఎంత రుచిగా ఉండే సాంజీ లూఫీ క్రూమేట్స్ కాబట్టి. ఇక ఎపిసోడ్లోకి పోతే వారు హెల్ప్ చేస్తారులే అని అక్కడ గోడకు తగిలించిన కటానాని లూఫీ చూస్తాడు. సమురాయ్ అంటే కత్తి కూడా ఉండాలి కదని దాన్ని తీసుకుని టోమాని ఎత్తుకుని వెళ్లే సమయంలో, ఏ ఆగు, నువ్వు దానిని తీసుకు వెళ్ళకూడదు, అది అందరికీ తెలిసిన కత్తి, నువ్వు అంత ఈజీగా దానిని హ్యాండిల్ చేయలేవు. అది ఎంతో ప్రసిద్ధి అయిన పూర్వీకుల కొటెట్సు ఖడ్గము. ఇది కేవలం 21 అద్భుతమైన కటానాలలో ఒకటి. ప్రపంచంలో కత్తులు చాలా ఉన్నవి. గొప్ప సోట్స్ని తయారు చేసే వ్యక్తుల కత్తులనే గ్రేట్ సోట్స్ అంటారు, మరియు వాటిలో ఉన్నతమైనవి ఇవే అని కళ్ళు మూసి, ఇప్పటికి 50కి పైగా గ్రేడ్ కత్తులు ఉన్నాయి. అందులో 21 అద్భుతమైన గ్రేడ్ కత్తులు, 12 సుప్రీం కత్తులు ఉన్నాయి. ముఖ్యంగా కిటెట్సు వెనక ఒక పెద్ద కథే ఉంది అని కళ్ళు తెరిచి చూస్తే లూఫీ మాయం. అయినా 50 కత్తులు ఉన్నాయన్నప్పుడు 21, 12 కలిపితే 33 కత్తులే కదా చేయబడుతుంటా. మరి 17 కత్తులు ఏమయ్యాయి? లూఫీ టామాని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఇటాట్సు వెనకే వెళ్ళి, నువ్వు దానిని వాడలేవు అని ఎప్పుడైతే అన్నాడో లూఫీ, అయితే నీ కత్తి ఎవరా? ఇది కూడా ప్రత్యేకమైనదే. నేను చెప్పేదేంటంటే ఒకవేళ దానిని వాడితే నీ శరీరం క్రాష్ అయిపోతుంది. ఓకే, నోరు మూసుకుని పక్కవో మోసాల్లో కూడా అని వెంటనే ముక్కును పట్టుకుని విసిరేస్తాడు. లూఫీ అలా అడవిలో వెళ్తుండగా కమచియో వచ్చి లూఫీని టౌన్కి తీసుకువెళ్ళడానికి సహాయం చేస్తుంది. అప్పుడే టోమా నిద్ర లేచి ఏస్ చనిపోవడాన్ని నిజాన్ని గుర్తు తెచ్చుకుని దగ్గరగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే లూఫీ, ఏస్ ఎప్పటికీ తిరిగి రాడు టోమా, ఈ విషయం అందరికీ తెలిసిందే. పార్లమెంట్ వార్లో ఏం జరిగిందో, కానీ నాకు ప్రామిస్ చేశాడు కదా ఏస్ తిరిగి వస్తానని. ఫ్లాష్ బ్యాక్. ఎస్, నేను కూడా సముద్రాన్ని చూడాలి, తీసుకువెళ్ళవా? నాకు తగినంత వయసు వచ్చేసింది. కానీ నీకు 5 సంవత్సరాలన్నా వచ్చాయా? నాకు ఇప్పటికే 5 సంవత్సరాలు వచ్చేసాయి. ఇక్కడ నుంచి నువ్వు తిరిగి వెళ్ళిపోతున్నావు కదా? అవును, ఇది ముగిసిపోయిన వెంటనే వెళ్తా. నేను నీకు అలాగే అందరికీ గుడ్ బై చెప్పడం ఇష్టం లేదు. టామా, మేము మళ్ళీ గొప్ప పైరట్ సిబ్బందితో వస్తాం కదా, అయితే మీరు నన్ను మీ పైరట్ క్రూలో జాయిన్ అవ్వనిస్తారా? మీతో పాటు సాహసయాత్ర చేయాలనుకుంటున్నాను. ఎస్, నన్ను మీ గ్రూప్లో జాయిన్ చేసుకోండి. పైరట్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. నేను తిరిగి వచ్చేసరికి నన్ను ఆశ్చర్యపరిచేలాగా నింజలాగో మరొకటిలాగో అయ్యావంటే నిన్ను ఖచ్చితంగా తీసుకుని వెళ్తాను. నాకు అర్థమైంది, నాకు ప్రామిస్ చేయేస్. ఇక ప్రజెంట్కి వస్తే, మేము చాలా సన్నిహితంగా ఉన్నాం. ఏస్ తిరిగి వస్తానని నాతో చెప్పాడు. నీకు ఏమాత్రం తెలియదు అతను ఎంత మంచివాడో. నీకు నా బాధ ఎందుకు అర్థం కావడం లేదు అని లూఫీని కొడుతూ ఉంటే, ఓకే ఓకే ఓకే, నన్ను కొట్టడం ఆపు, ఆ దెబ్బలేం నాకు తగలవు. నువ్వు ఏమనుకుంటున్నావు, అతను చనిపోవడని అంత సాధారణంగా చెప్తున్నావు అని ఓటామా ఎన్ని రకాలుగా ఫేషన్ లాగాలో అన్ని రకాలుగా లాగుతుంది. అక్కడితో ఆ బాంబు ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చి చూస్తే ఆ ముసలోడు చెప్పినట్టు బంజరు భూమి ఇదేలా ఉంది. అక్కడ చుట్టుపక్కల అంతా చూస్తే కైదో ఫ్యాక్టరీలు మాత్రమే కనిపిస్తాయి. చేస్తే జోరోని ఇంకా వానా విలేజర్స్ వెతుకుతూనే ఉంటారు. జోరో ఏమో ఎడరికి వచ్చేస్తాడు. అక్కడ ఒక జంతువును వేసేసి ఫుడ్ తింటూ ఉంటాడు.
మరొక పక్క లూఫీ టామా ఉన్న కాడ జంతువులు విపరీతంగా కనిపిస్తూ ఉంటాయి. టామా, నీకు ఆకలిగా ఉన్నట్టుంది కదా, దీనిలో ఒకదాన్ని వేసేద్దాం అనుకుంటున్నాను. కానీ టామా, వాటిని పట్టుకున్నామంటే మనం బందీలం అవుతాం లేదా బందిపోటు దొంగలుగా పరిగణించబడతాం. మరొక వైపు అవి ఫ్యాక్టరీ నుంచి వచ్చే నీళ్లను తాగుతాయి, కాబట్టి అటువంటి మాంసాన్ని మనం తినకూడదన్నయ్య. ఇప్పుడే లూఫీ, ఇక్కడ తినడానికి ఉన్న అంతా విషపూరితమై ఉన్నాయి. అలాగే ఈ పొగ కూడా ఆ ఫ్యాక్టరీ నుంచే వస్తున్నట్టుంది. అక్కడ గనిని తవ్వడం, వాటితో ఆయుధాలను తయారు చేస్తున్నారు. ఖైదో యొక్క ఆధీనంలో చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు ఏం తింటారు? షోగోన్కి, ఖైదోకి విషపూరితం కాని పొలాలు ఉన్నాయి. ఓన్లీ తమకు మాత్రమే ఆహారం, చేపలు, నీళ్లు దొరుకుతాయి. టామా అలా చెబుతుండగా ఎక్కువ జ్వరం ఉండడం వల్ల అక్కడే స్పృహ కోల్పోతుంది. అందుకేనా ఇక్కడ ఒక మనిషి కూడా లేడు, కొంచెం దూరమే టామా, ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలా అనిన వెంటనే కమోచియాని ఫాస్ట్గా వెళ్ళమంటాడు. లూఫీ వెళ్లే దారిలో ఒక ఆడ మనిషిని ఖైదో పైరట్స్ వెంబడిస్తూ ఉంటారు. అప్పుడే జోరో అక్కడికి వచ్చి ఆ లేడీని కాపాడి ఆ పైరట్స్ని వేసేస్తాడు. ఆ మహిళ నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ అని చెబితే, మీరంత ఫీల్ అయిపోకండి, నేను మందు కోసం మాత్రమే చేశా, అయితేనే నీకేదో సాయం చేస్తాను. అయితే మీ దగ్గర మద్యం దొరుకుతుందా? అలా ఇద్దరు మాట్లాడుకునే సమయంలో లూఫీ జోరోను కనిపెట్టేస్తాడు. ఏ జోరో, ఇటు చూడు, నేనే అది. లూఫీ, నువ్వు ఇక్కడికి వచ్చేసావా? ఫైనలీ నేను నిన్ను చూస్తాననుకోలేదు. అందరూ ఎలా ఉన్నారు? వాళ్ళు బాగానే ఉంటారు అని మొత్తం జోరుని తడిమేస్తాడు. ఏమిటా అని చూస్తే, నీ దగ్గర ఆహారం ఉంది కదా, ఈ ప్రాంతంలో వేటాడేందుకు చేపలు మరియు జంతువులు ఉన్నాయి, నీకెప్పటికీ ఆహారం కొరతే రాదు. అప్పుడే లూఫీ, ఇక్కడ జాగ్రత్తగా ఉండు, ఇక్కడ చేపలు మరియు మాంసం కూడా నీళ్ళ వల్ల విషపూరితమైనవి. ఓ అందుకేనా నాకు కడుపు నొప్పి వస్తుంది. అప్పుడే అక్కడికి ఖైడో పైరట్స్ వస్తారు. అయితే నువ్వేనా అందరూ వెతికే జోరో? వాడు ఫేస్ కట్ చూస్తే ఇతనిని ఎక్కడో చూసినట్టు ఉందే. అప్పుడు జోరో, వాడు ఖైదో కోసం పని చేస్తున్నట్లు అనిపిస్తుంది. ముగివరా, నేను ఇప్పుడు కూరి బీచ్కే వెళ్తున్నాను. అయితే అక్కడ ఇబ్బంది కలిగించింది నువ్వే అనుకుంటున్నా. నా ఆధీనంలో ఉన్న ఇద్దరు పైరట్స్ అలాగే బబూన్ కూడా కనిపించడం లేదు. అతని పేరు వచ్చి బాషిల్ హాకిన్స్, బీస్ట్ పైరట్స్లో ఒక మెంబర్. అతని పవర్స్ వచ్చి పేకాట రాయుడు. అతని దగ్గర ఉన్న కార్డ్స్ని బయటికి తీసి ఎదుటివారి పవర్స్ ఎంత ఉన్నదనేది చూస్తాడు. అలాగే ఇంకొక పవర్ కూడా ఉంది, అది వచ్చే ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా ఎపిసోడ్లోకి పోతే, మీరు ఈ ల్యాండ్ ఆఫ్ బానాలో ఒకరిని ఫాలో అయినా అవ్వాలి లేదా వారి వేటగా మారిపోవాలి, మీకు మరో ఆప్షన్ లేదు అని జోరో లూఫీ మీదకి ఫైట్కి వెళ్తుంటే, హే లూఫీ, కీనేమో ఒక హెచ్చరిక ఇచ్చాడు, నువ్వు ఎటువంటి సీను చేయకు, అలా అయితే నేను తర్వాత అతనికి క్షమాపణ చెప్పుతానులే.